హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా బాగుండే దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని వేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 10 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి ఉంచుకున్న ఈ దొండకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని తర్వాత దీనిలోకి మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని కొంచెం చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక చిన్న బెల్లం ముక్కని వేసి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మనం పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా నీళ్ళని ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయనవసరం లేదండి. ఒక 2-3 స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ కూడా మనం రెడీ చేసి ఉంచుకోవాలండి పోపు పెట్టుకోవడానికి. ఈలోగా మనం దీన్ని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గిపోయి ఉంటుంది మనకి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. మనం మగ్గించుకున్న దొండకాయ ముక్కల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ ఈ టైంలోనే మనం చూసుకొని వేసేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద మరి కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ దొండకాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా మనకి దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.